Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ. నేను లక్ష్మీ దుర్గా. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏపీ సిఐడి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు A1 గా ఇది చేస్తూ చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. అసలు ఈ ఫైబర్ నెట్ కేసులో ఏం జరగబోతుంది, సిఐడి చార్జ్ షీట్ ఫైల్ చేసిన నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫైబర్ నెట్ కేసులో A1 గా చంద్రబాబు అంటే ఆయన A1 గా పేర్కొంటూ ఆధారాలు సేకరించామంటూ సిఐడి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది సార్. ఏం సార్ ఈ ఫైబర్ నెట్ కేసులో అసలు ఏం జరుగుతోంది సార్? సిఐడికి ఎటువంటి ఆధారాలు లభించాయి సార్? అంటే యాక్చువల్ గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు మెయిన్ పర్సన్, ఈ యొక్క ఫైబర్ నెట్ దీంట్లో కూడా ఈ ఫ్రాడ్ కూడా చంద్రబాబు గారే సూత్రధారి. ఎందుకని చెప్పంటే మొట్టమొదటిది అసలు ఇది ఐటీ శాఖ తీసుకోవాల్సినటువంటి చూడవలసినటువంటి ప్రాజెక్ట్. కానీ ఈయన మాత్రము ఈ విద్యుత్తు, మౌలిక సదుపాయ కల్పన, తర్వాత ఏమన్నా పెట్టుబడుల శాఖ వాళ్ళ ద్వారా చేయాల్సినటువంటి దాన్ని స్వయంగా చంద్రబాబు గారి చేతుల్లోకి తీసుకున్నారు. అసలు యాక్చువల్ గా ఆయన చేతుల్లో ఉన్నటువంటిది ఇది ఐటీ శాఖ ఈయన చేతుల్లో లేదు. కానీ దీన్ని మాత్రం తీసేసుకుని ఆయనే దీనికి సూత్రధారి కింద ముందుకెళ్ళటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, ఫైబర్ నెట్ అనేటువంటిది యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వంతో కూడా లింక్ అయినటువంటి ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అటు ఇటుగా 2000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని 333 కోట్లు తొలి దశ పనుల్లోనే వీళ్ళు ఆల్మోస్ట్ లూటీ చేశారనేటువంటిది, దొంగ ఇన్వాయిస్లు పెట్టారనేటువంటిది, నకిలీ ఇన్వాయిస్లు అన్నమాట పెట్టారు. చేసి కొంత సొమ్ము అటు ఇటుగా 119 కోట్ల రూపాయలని డైవర్స్ గా కానివ్వండి మొత్తం మీద ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు అనేటువంటిది ఒకటి. అయితే ఈ టెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అసలు ఎవరు ఈ టెరాసాఫ్ట్ అని చెప్పంటే యాక్చువల్ గా ఈ వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఈ పాస్ యంత్రాన్ని ఈ యొక్క సివిల్ డిపార్ట్మెంట్, పౌర సరఫరాల శాఖ వాళ్ళకి చేసేటప్పుడు వీళ్ళు సరిగా ఇది లేదు, వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం కాదని చెప్పి వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఈ టెరాసాఫ్ట్వేర్ కంపెనీ. కానీ వీళ్ళు ఏం చేశారంటే టెండర్ వేసిన తర్వాత మళ్ళా కొంత పొడిగింపు చేసి ఆ యొక్క టెరా సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి బ్లాక్ లిస్ట్ ని తొలగించేసేసి వారు కూడా టెండర్ లో పాల్గొనేటట్టుగా చేయటం అనేటువంటిది కూడా జరిగింది. అయితే దీని మీద కొన్ని కంపెనీలు, పాస్ పవర్ అనేటువంటి కంపెనీ వీళ్ళు కొంత అభ్యంతరాలు తెలియజేసినప్పటికీ కూడా, కొంతమంది అధికారులు అభ్యంతరాలు చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒంటెత్తుపోకడుగా ఈ యొక్క టెరాసాఫ్ట్కి ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ముందుకెళ్ళినటువంటి మాట వాస్తవం. అయితే ఈ ఈ ఈ బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీకి ఈ రకంగా ఇవ్వటం వల్ల ఏంటి ఉపయోగము అనేటువంటి దాని మీదనే అసలు ఇవాళ కేసు. ఎందుకని చెప్పంటే ఆయన ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఫస్ట్ ఆ బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీని తీసేసేయటం, రెండోది ఏమన్నా బిడ్లు టెండర్స్ వేసి మిగతా కంపెనీలందరినీ కూడా పక్కన పెట్టేసి ఈ కంపెనీకి వచ్చేటట్టుగా కూడా చేయటం అనేటువంటిది చూసాం. అయితే నాకు తెలిసినంత వరకు ఈ మొదటి దశ పనులు ఒకటి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ యొక్క మనం అందరం కూడా సెట్ ఆఫ్ బాక్సెస్ అని చెప్పాలంటే ఈ సెట్ ఆఫ్ బాక్సెస్ విషయంలో కూడా కొంత ఉన్నది. అయితే ఈ చార్ట్ షీట్ లో అది కనిపించలేదు. ఓన్లీ సెట్ ఆఫ్ బాక్సెస్ కాదు, ఓన్లీ ఫస్ట్ ఫేజ్ లో చేసుకున్నటువంటి 333 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి వాటిని మాత్రమే వాళ్ళు చేయటం జరిగింది. అయితే ఈ యొక్క మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హరికృష్ణ గారు అని చెప్పారని, ఆయన ఒక రకంగా చెప్పాలంటే మన లోకేష్ బాబు గారికి మంచి మిత్రులు అని చెప్పారని, ఆయన ఏం చెప్తే అది అలా చేశారని చెప్పారని. అసలు యాక్చువల్ గా ఫైబర్ నెట్ కంపెనీలో కూడా ఆయనకి ఇంతకు ముందు డైరెక్టర్ గాను లేకపోతే దాని తప్ప సిస్టర్ కంపెనీలో డైరెక్టర్ గాను ఉన్నారు అని చెప్పారని, ఇవన్నీ కూడా ఇవాళ ముందుకు వచ్చినటువంటి విషయాలు. అందుకనే చంద్రబాబు గారు A1 తర్వాత హరికృష్ణ గారు వీళ్ళందరినీ కూడా పెట్టడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క నిధులతోటి చేపట్టినటువంటి సైబర్ నెట్ ప్రాజెక్ట్ లో కూడాను మన సీఎం గారు లూటీకి సంబంధించి కీలక ఆధారాలని సిఐడి ఏం చేసిందంటే ఛార్జ్ షీట్ రూపంలో మొన్న ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఏసీబీ కోర్టులో ఫైల్ చేయడం కూడా జరిగిపోయింది. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలలో వీళ్ళే ఉంటారు అక్కడ అంతా కూడా. ఇప్పుడు ఇదే హరికృష్ణ గారు ప్రతి దానికి కూడా ఈయనే ఉంటాడు. అక్కడ
ఎవాల్యుయేషన్ చేసేటువంటి టెండర్ల దగ్గర ఈయన కనిపిస్తాడు. తర్వాత ఏమన్నా టెరాసాఫ్ట్ కి సంబంధించి చుట్టరికంలో ఉన్నటువంటి కంపెనీ కింద ఆయనే కనిపిస్తాడు. ఈ రకంగా మొత్తం అన్ని చోట్ల కూడా ఈయన చంద్రబాబు గారు, వేమూరి ఆయన 2 A2, నెంబర్ A3 వచ్చేసరికి కోగంటి గారు, వీళ్ళే కనిపించటం అనేటువంటి దాంతో మనకి కొన్ని అనుమానాలు వచ్చినాయి. తర్వాత ఇది కూడా జరుగుతుంది. దీంట్లో ఇంకో కొంత ముందుకు కూడా కనుక పోయేటట్లయితే డెఫినెట్ గా ఈ సెట్ ఆఫ్ బాక్సెస్ విషయంలో కూడా కొంత చంద్రబాబు గారికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో లోకేష్ గారు కూడా ఉన్నారు. నేను ఎక్కడ 14లోనో ఎక్కడో ఏ14 అనుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఇవన్నీ కూడా డెఫినెట్ గా లోకేష్ కూడా పిలవచ్చు. ఈ కేసులో మరి ఏ రకంగా ముందుకెళ్తుంది సిఐడి అని చెప్పారంటే, ఒకటి మాత్రం పూర్తి ఆధారాలు మాత్రం వాళ్ళ సిఐడికి వచ్చినాయి. దాంతో చంద్రబాబు గారిని A1 కింద పెట్టి చేయడం జరిగింది. అందుకనే ఈ కేసుల నుంచి చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోలేరు ఆయన. ఎందుకనంటే పూర్తిగా ఆయనే ఇరుక్కుపోయారు. ఇప్పుడు జనరల్ గా కింద ఉన్నటువంటి ఆఫీసర్లు, అధికారులు వాళ్ళు చేసేటువంటి వాటికి చీఫ్ మినిస్టర్ కి సంబంధం ఏమిటని అనొచ్చు మనం. కానీ ఇవన్నీ కూడా జరిగింది ఏంటంటే వాళ్ళ అధికారులు చెప్తున్నా కూడా వినకుండా ఈయనే చేశాడు. అక్కడ ఇంకొకటి కూడా జరిగింది. అసలు ఇప్పుడు అది ఏం చేశారంటే కరెంటు స్తంభాలకి వైర్లు కట్టడం. అసలు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇంటర్నల్ భూమి లోపల నుంచి ఆ కేబుల్స్ వేయాలి అని చెప్పారు. కానీ ఈయన ఏం చేశాడంటే కరెంటు స్తంభాలకు కట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత కొంతమందిని బెదిరించి అక్కడ ఉన్నటువంటి సిటీ కేబుల్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకోవటము. ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి బొమ్మ కనిపించాలి, మనం పొద్దున్న లేవగానే చంద్రబాబు గారికి కనిపించాలి అని చెప్పాలనే ఉద్దేశంతో. రెండోది ప్రతిపక్షాలు ఏవి కూడా కనిపించకుండా చేయాలి, ప్రతిపక్షాల యొక్క న్యూస్ వార్తలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు వెళ్లకుండా చేయాలి అనేటువంటి ఇంకొక రకమైనటువంటి దాని ఏమంటారు ఒక ఎత్తుగడ. వీటితో పోవటం డబ్బులు ఒకటి, రెండోది పార్టీ పరంగా, మూడోది ఏమన్నా ఈ ప్రతిపక్షాలను నొక్కేయాలనేటువంటి 3 కూడా ఈ ఫైబర్ నెట్ స్కామ్ లో ఉన్నాయి. కాకపోతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది మాత్రం ఈ అవినీతి ఆరోపణ మీద చేయడం జరిగింది. యా సార్, ఫైబర్ నెట్ కేసుకి సంబంధించి ఇప్పుడు మరి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే అంటే వాళ్ళు ప్రతిపక్షం చెప్తున్నది సార్, ప్రభుత్వ భూములని వైసీపీ కార్యాలయాల పేరిట కబ్జా చేస్తున్నారు, దోచుకుంటున్నారు అన్నట్టు కథనాలు వస్తున్నాయి కదా సార్. మరి అంటే యాక్చువల్ గా ఈ ప్రభుత్వ భూములు వీటిల కబ్జాలు అనేటువంటిది ఇవాళ ఈనాడు పేపర్ లో వచ్చినటువంటి మాట వాస్తవం, మెయిన్ హెడ్డింగ్. ఎందుకంటే వీళ్ళు రోజుకు ఒక అంశం తీసుకుని చేస్తా ఉన్నారు, అయితే పొలిటికల్ పార్టీస్ కి వాళ్ళకి కావాల్సినటువంటి స్థలాల్ని అంటే పార్టీ ఆఫీసుల కోసం ఇవ్వటం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక పాలసీ. అట్లాగే సుప్రీంకోర్టు కూడా నాకు గుర్తున్నంత వరకు దాని మీద ఎటువంటి పెద్దగా అభ్యంతరాలు తెలిపినట్టుగా కూడా నాకు గుర్తులేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ ల్యాండ్ అలాట్మెంట్ అనేటువంటిది తెచ్చుకున్నారు. అది ఎందుకు తెచ్చుకున్నారు అని చెప్పారంటే, అమరావతి మిగతా డిస్ట్రిక్ట్స్ అన్ని చోట్ల కూడా విలువైనటువంటి భూముల్ని ఒక రకంగా కాజేయాలని చెప్పనేటువంటిది ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా అన్ని పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో, అందరికీ కూడా సంబంధించి అన్ని పార్టీలకి కూడా పార్టీ ఆఫీసులు వచ్చేటువంటి పద్ధతిలో కనుక చేస్తుంటే మనం ఎవరో ఏమనేవాళ్ళం కాదు. కానీ ఈయన అట్లా కాకుండా ఏం చేశారంటే ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈయన రాశాడు 33 సంవత్సరాలకి లీజుకి ఇస్తారా అని చెప్పి. యాక్చువల్గా జీవో ప్రకారం కూడా ఏంటంటే 33 సంవత్సరాల వరకు ఫస్ట్ లీజ్కి ఇస్తారు, దాని ఎక్స్టెన్షన్ అప్ టు 99 ఇయర్స్ వరకు కూడా ఉండొచ్చు. నామినల్ వాల్యూ ఎంత? 1000 రూపీస్ మాత్రమే. నామినల్ వాల్యూ 1000 రూపీస్ మాత్రమే వాళ్ళు కట్టాలి. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఒక పెద్ద స్కెచ్ గీశారు. ఇప్పుడు ఎట్లయితే ఈ యొక్క స్కామ్ లాగా దాని ప్రకారం ఏం చేశారంటే 50% అబౌవ్ కనుక అసెంబ్లీలో స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ రోజున అంటే ఆజ్ ఆన్ ద డేట్, అంటే అప్పుడు రాష్ట్ర 2014-19లో ఎవరికైతే 50% అబౌవ్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఏ కేటగిరీ అని చెప్పాలి. అట్లాగే బిలో ఉండి 25 to 50 ఉన్నటువంటి వాళ్ళకి బి కేటగిరీ. దానికంటే బిలో ఉన్నటువంటి 25 కంటే బిలో స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పార్టీల ఆఫీసుకి వాళ్ళకి సి కేటగిరీ కింద చేశారు. దీంట్లో ఎంతటి ఇదంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కేటగిరీలోకి వస్తుంది, ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే ఏ కేటగిరీలోకి వస్తుంది. వైఎస్ఆర్సీపీ రాదు, సిపిఐ రాదు, సిపిఎం రాదు, కాంగ్రెస్ రాదు, బీజేపీ రాదు, ఎవరు రాదు. ఈ రకంగా చేసేసి ఏం చేశాడంటే అమరావతిలో 4 ఎకరాలు వాళ్ళకి, అంటే ఈ ఏ కేటగిరీలకు వచ్చేటువంటి వాళ్ళకి 4 ఎకరాలు అమరావతిలో భూములు. ఆ తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ కూడా 2 ఎకరాల చొప్పున తీసుకునేటట్టుగా ఈయన ఒక జీవో తీసుకుని వచ్చాడు.
ఈ జీవో తీసుకుని వచ్చిన దాంట్లో ఒక వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఒక 2 ఎకరాలు ఎంతో, ½ ఎకరం ఎంతో అమరావతిలోనే ఎక్కడ వస్తుంది, మిగతా చోట్ల 1000 గజాలు ఎంతో వచ్చేటట్టు. ఇక సిపిఐ సిపిఎం వీళ్ళకైతే అసలు ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా. ఆ రోజుల్లోనే దీని మీద చాలా పెద్ద గొడవ జరిగిన మాట వాస్తవం. మేము కూడా లెటర్స్ రాసాం అప్పుడు. మేము కూడా అది అసలు కంప్లీట్ డిస్క్రిప్షన్ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టుకున్నాడు. ఎందుకనంటే అది కంప్లీట్ గా విచక్షణ ఇది లేదు దాని మీద అని చెప్పడం కూడా జరిగింది మేము. అయితే ఇక్కడ చంద్రబాబు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే అమరావతిలో 4 ఎకరాలు అంటే ఒక్కసారి మనం ఆలోచించండి. ఆ రోజున అమరావతిలో ఆయనే చెప్పాడు ఎకరం 10 కోట్లు చేస్తుంది, తర్వాత 100 కోట్లు చేస్తుందని కూడా చెప్పాడు. అంటే ఒక 4 ఎకరాలు 40 కోట్ల రూపాయలు పార్టీ ఆఫీస్ కింద తీసేసుకున్నాడు. అది నెంబర్ 1. ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ కూడా 2 ఎకరాలు వస్తుంది. అంటే ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే మెయిన్ ప్లేస్ లో ఉన్నదో ఆ రకంగా తీసుకోవటం అనే దానికి సంబంధించి జీవో ఇష్యూ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు. అయితే ఇవాళ రోజున అక్కడ ఆ రోజు చంద్రబాబు గారి సమయంలో ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా స్క్వేర్ ఫీట్ 20 రూపాయలు చొప్పున తీసుకున్నాను. స్క్వేర్ ఫీట్ 20 రూపాయల చొప్పున ఆ రోజున తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఒక ఎకరానికి వచ్చేసరికి 1.04 crore పర్ ఏకర్ ప్రభుత్వం చెల్లించింది. కానీ ఈయన తీసుకున్నది ఎంత అంటే ఈయన లీజ్ ఇచ్చేది 1000 రూపాయలు మాత్రమే. 4 ఎకరాలు తీసేసుకున్నాడు ఎకరానికి. అంటే ఇది ఒక రకమైనటువంటి ప్రతిదీ ఫ్రాడే, ప్రతిదీ అవినీతి. దీన్ని కూడా చేశారు. అయితే ఇవాళ ఈనాడు వారు రాసింది ఏంటంటే అదేదో 33 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నట్టు, 1000 రూపాయలే కడుతున్నట్టు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వనటువంటి వీళ్ళు తీసుకుంటున్నట్టు రాసి ఇవాళ మనందరికీ కూడా ఒకటి గుర్తు చేసింది ఏంటంటే ఇటువంటి జీవో తీసుకొచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటువంటి అవకాశం, తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం వైఎస్ఆర్సీపీ తీసుకుంటే దాన్ని మాత్రం హైలైట్ చేశాడు. కానీ చంద్రబాబు గారి సమయంలో జరిగినటువంటిది హైలైట్ చేయాలి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. మంగళగిరి, మన గుంటూరు దగ్గర ఉన్న మంగళగిరి పార్టీ ఆఫీస్ ఉంది. ఆ మంగళగిరి పార్టీ ఆఫీస్ కు స్థలానికి సంబంధించి పొల్యూషన్, పర్యావరణ ఇది సరిగ్గా నిబంధనలు లేదు అని చెప్పారని సుప్రీంకోర్టులో కేసు రావటం, దాని మీద నోటీసులు ఇవ్వటం కూడా ఆయనకి ఉన్నది. అట్లాగే నాకు నిన్నటి దాకా చూశాను దస్పల్లా భూములు గురించి పెద్దగా మాట్లాడాడు. వాళ్ళ దస్పల్లా భూములు ప్రైవేట్ వాళ్ళకి అయిపోయినాయి. ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వీగిపోయింది ప్రభుత్వం తరఫున. కాబట్టి ప్రైవేట్ వ్యక్తులది. కానీ కోర్టులో ఉన్నప్పుడే నాకు గుర్తున్నంత వరకు 2001లోనే ఒక 2000 గజాలు దస్పల్లా భూముల్లో నుంచి తీసుకుని పార్టీ ఆఫీస్ కట్టేసుకున్నాడు. అంటే చంద్రబాబు గారు కనుక చేస్తే ఒకటి, చంద్రబాబు గారు కాకుండా ఇంకెవరన్నా చేస్తే ఇంకొకటి. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు ఒక అంశం మీద వస్తుంది. ఇవాళ ఈ పార్టీ ఆఫీసులు ఆయన కట్టుకున్నటువంటిది మాట్లాడాడు. కానీ యాజ్ పర్ రూల్ మనం తీసుకోవటం జరిగింది. ప్రభుత్వ స్థలాలనే మనం తీసుకుంటాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎక్కడుంది? మీ హైదరాబాద్ లో. అది ఎక్కడుంది? బంజారా. అదే ప్రభుత్వ స్థలమే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గారు ఉత్తరం రాశారు ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు ఎస్ అన్నారు. అంటే 2 ధృతపాత్ర వినయం ఎన్టీ రామారావు గారి సినిమాల్లో చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు 2 ఆయనే చేసేసుకున్నాడు. ఇటు చైర్మన్ అటు అది చేసుకుని మరి ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ఎట్లయింది? అసలు ఇంకొక ఆరోపణలు కూడా వచ్చినాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్షన్ కి అని అప్పుడు ఆ రోజుల్లో ఆరోపణలు వచ్చినాయి. అది నిజం అబద్ధం మనకు తెలియదు. అంటే ఏంటి? ఆయన చేసిన ప్రతిదీ కూడా అవినీతి. ఆ రకంగానే ఇవాళ మన మీద రాశాడు. మా వైఎస్ఆర్సీపీ తీసుకుంటున్నటువంటి పార్టీల యొక్క దీని మీద రాశారే తప్ప నిజానికి అది ఆయన ఇచ్చినటువంటి జీవో, ఆ జీవో ప్రకారమే ప్రభుత్వం వస్తుంది. లేదంటే చంద్రబాబు గారు చెప్పాలి ఆ జీవో క్యాన్సిల్ చేసేయండి, నేను కూడా వెనక్కి ఇచ్చేస్తానని చెప్పాలి. అంతే కదా. నువ్వు తీసుకొచ్చినటువంటి జీవో మేము ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తుంటే అది చేయడానికి వీలు లేదు, మీరు తీసుకోకూడదు, నేను ఒక్కడే తీసుకుంటాను అనేటువంటిది కుదరదని చెప్పాను నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.